మాట్లాడతారు నాయుడు గారు. నాయుడు గారు జనసేన నాయకులు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు సో ఈ కరెంట్ ఇష్యూస్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఏంటంటే మీరు అకామిడేట్ చేయడానికి మీ దగ్గర ఉన్న నెంబరే తక్కువ, రఘురామకృష్ణరాజు గారిని. సో మీది రూల్డ్ అవుట్. బీజేపీ నేను సిద్ధార్థ్ సింగ్ గారు బెజవాడలో, ఆయన ఐ థింక్ బెజవాడలో మాట్లాడినట్టున్నారు రామ్ కుమార్ గారు. ఆయన మేము ఉన్న ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ని ఆ స్ట్రక్చర్ని మేము కదల్చము మార్చబోమని క్లారిటీ ఇచ్చారు. సో అక్కడ ఆయనకు అవకాశం లేదు. ఇప్పుడు మరి ఆయన తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేయడం కోసం ఆయన ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు, ఆయన్ని గాల్లో ఉంచారు. ఒకవేళ తెలుగుదేశం కూడా డ్రాప్ చేస్తే మీరు మళ్ళీ ఇంకో త్యాగానికి సిద్ధపడి ఆయన్ని ఎక్కడైనా అకామిడేట్ చేసే అవకాశం ఉందా? వాసుదేవన్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ ఎన్టీ వీక్షకి యాజమాన్యకు హృదయపూర్వక నమస్కారం. వాసుదేవన్ గారు రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తే ఖచ్చితంగా ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి టీడీపీ చూసుకుంటుంది ఎక్కడి నుంచి అకామిడేట్ చేయాలి, ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారనేది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా పూర్తి బాధ్యత టీడీపీది. ఇంకా మేము త్యాగాలు చేయడానికి లేదు, మా దగ్గర సీట్లు ఇవ్వడానికి లేదు. నిజంగా త్యాగాలు చేయాలి, సీట్లు సర్దుబాట్లు చేయాలంటే పోతున్న వెంకట మహేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు చేసి ఉండొచ్చు. ఒకటండి, ఇప్పటి వరకు కూడా టాపిక్ ఏంటంటే వాలంటీర్ల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను విషయం చెప్తానండి వాసుదేవన్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే డిగ్రీలు చేసినట్టు వ్యక్తులు అవనండి, బిఏ బీటెక్ చేసినట్టు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నిరుద్యోగుల వ్యక్తులకి 2000 నుంచి 3000 వరకు నేను ఇస్తానని చెప్పి కొన్ని నెలలు ఇవ్వడం జరిగింది. సో ఆ రోజులో నేను దళిత్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేటప్పుడు నేను పోరాటం చేశానండి. ఎవరికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి? బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళకి కాదు, బిఏలకు చేసిన వాళ్ళకి కాదు. మీరు ఇవ్వాల్సింది 10th క్లాసు ఇంటర్ చదివిన వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి పని దొరకదు, ఎక్కడికి వెళ్ళా చదివిన మధ్యలో ఆపేసిన వ్యక్తులు 10th క్లాసు ఇంటర్ చదివిన వ్యక్తులు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అత్యధికంగా బడుగు బలహీన వర్గాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళని ఆదుకోండి. మీరు ఇచ్చిన 2000 3000 బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళంటే మ్యాక్సిమం డబ్బు ఉన్న వాళ్ళు చేస్తారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వేరే జాబులు చేసుకుంటారు. బీటెక్ ఎంటెక్ చేసిన వాడికి 2000 3000 సరిపోదని ఆ రోజులో మేము ఉద్యోగం చేసామండి. 10th ఇంటర్ చేసిన వాళ్ళకి ఆ 2000 3000 ఇస్తానికి ఉపయోగపడుతుంది, వాళ్ళు అలా ఒక కుటుంబానికి భారం లేకుండా ఉంటారని. సో అవన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాటలు దీనిగా ఎవరైతే పార్టీలకి కొమ్ము కాసి పార్టీని నిలబెట్టి ఇన్ని సంవత్సరాలుగా పార్టీని నాయకులు పోయినా సరే పార్టీని కాపాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కార్యకర్తలు. సో కార్యకర్తల పిల్లలకి న్యాయం చేయాలి కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థలో ఇలా 5000 ఇస్తున్నారా, ఏమిస్తున్నారా అని పక్కన పెట్టండి సార్. 5000 ఇక్కడ ఇందాక అంటూ ఉన్నారు మన టీడీపీ నాయకులు సురేంద్ర రెడ్డి గారు, నాయుడు గారు. నేను మీరు చెప్తానండి, బీటెక్ చేసిన వాళ్ళు కొంతమంది తక్కువ ఉండొచ్చు, బిఎల్ చేసిన తక్కువ మంది ఉండొచ్చు. మేజర్గా వీళ్ళు మాత్రం 10th ఇంటర్ చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన విధానం ఏంటంటే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తారో, ఎవరైతే బీటెక్ అలాగే డిగ్రీ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చూసారండి. కానీ చాలా మంది జాయిన్ అవ్వాల. మేము బీటెక్ ఎంటెక్లు చేసిన వాళ్ళు మేము ఎందుకు 5000కి చేయాలని చాలా మంది జాయిన్ అవ్వాల. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు 10th ఇంటర్ ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేయండి అని ఆ పల్లెటూరులో అంటే చాలా వరకు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళే జాయిన్ అయ్యారు. సో ఈ రోజున వాలంటరీ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అన్నానంటే ఇదే వాలంటరీ వ్యవస్థ రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తూ ఉన్నారు? ఈ వాలంటరీ స్వచ్ఛంద వ్యవస్థను మేము వినియోగించుకుంటాం, అవసరమైతే జీతం పెంచుతాం, అవసరమైతే ఈ 50 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించేలాగా ప్రణాళిక రచించే విధంగా మేము చెప్తున్నాం. అంటే దానికి అర్థం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేది సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందండి, ఆయనకు తెలీదా? వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ సక్సెస్ అయ్యాయని ఆయనకు తెలిసే ఈ రోజున ఖచ్చితంగా వాలంటీర్లు మేము తీయము, వాలంటీర్లు మేము వచ్చిన తర్వాత జీతాలు పెంచుతాం, వాలంటీర్లు మేము వాడతాం అంటే దానికి అర్థం ఏంటి సార్? ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, వైఎస్ఆర్ పార్టీ చేసిన వాలంటీర్లకి మేమైనా ఉద్యోగాలు ఇస్తామా? నిజం చెప్పండి. మా పార్టీకి మాకు అనుకూలంగా మాకు ఉన్నటువంటి కూటమికి అనుకూలంగా ఉండాలిగా కదా మేము వాలంటీర్లుగా వేస్తాం. ఇప్పుడు ఏమైనా రాజీనామా చేసిన ఈ 2,60,000 మందికి ఏమైనా రిక్రూట్మెంట్ చేస్తారా?
ఇది నిజాలు ప్రజలకు తెలుసండి. మనం ఎంత కప్పిపుచ్చుతాం? మనం వాస్తవాలు మాట్లాడదాం. నిజంగానే ఎవరు ఇప్పుడు ఇదే వాలంటీర్లు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే వాళ్ళకి దాని స్టిక్ అయినా ఉంటారు. మనం మన కార్యకర్తలకు ఏం చేస్తామని చెప్పాలండి. ఎస్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు కూడా మేము అలా తయారు చేస్తాం, ఇదే కదా చెప్పాలి. లక్ష్మణరావు గారు, రెండు కాంట్రడిక్టరీ పాయింట్స్ అండి మీరు టచ్ చేసిందంటే. ఒకటి, అసలు మీ నాయకుడు ఈ వ్యవస్థకే వ్యతిరేకం. ఇది ఎందుకంటే ఇందులో అమ్మాయిలను ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎవరు